సెపరేట్ వర్ మర్డర్డ్ ఇన్ సెపరేట్ ఇన్సిడెంట్స్, వేరు సంఘటనలో ఇన్ ద సిటీలో సిన్స్ ట్యూస్డే. సో సిన్స్ ట్యూస్డే ఏంటి, సిన్స్ ఏంటి ఇక్కడ? సో సిన్స్ ట్యూస్డే అని చెప్పారు. సిన్స్ ఆల్సో హియర్ ఫంక్షన్స్ యాజ్ ఎ ప్రిపోజిషన్ లాగానే వర్క్ అవుతుంది. సిన్స్ హియర్ ఆల్సో ఫంక్షన్స్ యాజ్ ఎ ప్రిపోజిషన్. ఇది కూడా ఒక ప్రిపోజిషనే. ఎక్కడ ఫంక్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ అయినప్పుడు ఏం చూపిస్తుంది? అ పాయింట్ ఇన్ పాస్ట్ టైం. ఆ పాస్ట్ టైం యొక్క పాయింట్ని చూపిస్తుంది. సో I have been watching your videos since morning. మార్నింగ్ నుంచి చూస్తున్నాను మీ వీడియోస్. సిన్స్ మార్నింగ్. వాట్? అ పాయింట్ ఇన్ పాస్ట్ టైం. మార్నింగ్ అనే నుంచి నేను చూస్తున్నాను. లేదు అంటే ఇలా చెప్పండి. I haven't met you since what? Since last year. I haven't met you since last year. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ కూడా అదే చెప్పారు. సిన్స్ ట్యూస్డే మీన్స్ ట్యూస్డే నుంచి 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. వేరు సెపరేట్ ఇన్సిడెంట్స్లో 2 పర్సన్స్ చనిపోయారు, మర్డర్ అయ్యారు. ఇక్కడ చూడండి. బిజినెస్ మ్యాన్ సయ్యద్ ఫక్రుద్దీన్ 30 సకమ్ టు ఇంజురీస్. చూడండి. బిజినెస్ మ్యాన్ సయ్యద్ ఫక్రుద్దీన్. సో ఆయన పేరు తర్వాత కామా పెట్టారు, 30 పెట్టారు. అంటే హీజ్ ఏజ్, ఆయన యొక్క ఏజ్. ఇది నౌన్, ప్రిపోజిషన్ నౌన్, అపోజిషన్ నౌన్ ఇన్ అపోజిషన్ చెప్తాను కదా. అపోజిషన్ ఇన్ నౌన్ ఇన్ అపోజిషన్ ఉంటుంది కదా. సో అది ఏంటిది? ఒక వ్యక్తి పేరు ఉంటుంది, ఆయన బయోడేటా కూడా కామా పెట్టి ఎందుకు చేస్తామంటే ఇక్కడ స్పేస్ తక్కువ పడడానికి న్యూస్ పేపర్లో చేస్తారు. అది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, నౌన్ ఇన్ అపోజిషన్ నౌన్ అని. సో ఫక్రుద్దీన్ 30 సకమ్ టు ఇంజురీస్. చూడండి. సో రాజేష్ సో 33 సో were killed. సో ఇలా అంటే రాజేష్ వర్ కిల్డ్ బై సమ్ గూన్స్, సమ్ మిస్క్రీంట్స్. సో రాజేష్ 33 వర్ కిల్డ్ బై సమ్ గూన్స్. ఏంటిది? రాజేష్ వర్ కిల్డ్ బై సమ్ మిస్క్రీంట్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో దీన్ని నౌన్ ఇన్ అపోజిషన్ నౌన్ అని చెప్తారు. నేను క్లాసెస్ చేస్తాను, దాని మీద చెప్తాను, వర్రీ ఏమవద్దు. చూడండి. సకమ్ టు ఇంజురీస్. ఎవరు? సయ్యద్ ఫక్రుద్దీన్ 30 సకమ్ టు ఇంజురీస్. సకమ్డ్ అంటే ఒక వర్బ్. సో V2 ఉంది. సో ఇది పాస్ట్ కాబట్టి V2 అనేది యూజ్ చేస్తారు. సకమ్డ్ అనేది ఏమవుతుంది అంటే మీనింగ్ వచ్చేసి లొంగిపోవడం, అంటే గివ్ అప్, అంటే ఆయన చనిపోయారు. సకమ్ టు ఇంజురీస్ వల్ల ఆయన చనిపోయారు. సో హీ సకమ్ టు ఇంజురీస్. ఐ సకమ్ టు అని చెప్తాం కదా. సకమ్డ్ అనేది ఇక్కడ ఏం సెన్స్ చేస్తుంది అంటే ఆయన చనిపోయారు ఇంజురీస్ వల్ల. న్యూస్ పేపర్ రీడింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది సకమ్డ్ అనేది వర్డ్. సో ఎప్పుడు మనం వింటూనే ఉంటాము. సో వెన్ హీ ట్రైడ్ టు సేవ్ మొహమ్మద్ వాజిద్ 33 ఫ్రమ్ బీయింగ్ స్టాబ్డ్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ వెన్స్డే. చూడండి. వెన్ హీ ట్రైడ్, ఆయన ట్రై చేశారు. వెన్ హీ ట్రై టు సేవ్ మొహమ్మద్ వాజిద్ అనే వ్యక్తిని ఆయన ట్రై చేస్తున్నప్పుడు హీ సకమ్ టు ఇంజురీస్, ఆయన చనిపోయారు ఇంజురీస్ వల్ల.
33 మొహమ్మద్ వజీద్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ అపోజిషన్ నౌన్ ఇన్ అపోజిషన్ 33 ఫ్రమ్ బీయింగ్ స్టాప్డ్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ వెన్స్డే యొక్క ఎర్లీ అవర్స్లో అంటే తెల్లవారుజామున అని చెప్తాం కదా, తెల్లవారుజామున అని మనం చెప్తాం కదా, ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ వెన్స్డే. సో వెన్ హీ ట్రై టు సేవ్ మొహమ్మద్ వజీద్ ఫ్రమ్ బీయింగ్ స్టాప్డ్ అంటే సో ఇక్కడ బీయింగ్ స్టాప్డ్ అని ఎందుకు వచ్చింది, బీయింగ్ ప్లస్ V3 చెప్తాం కదా. సో ఫ్రమ్ బీయింగ్ స్టాప్డ్ వచ్చింది. అసలు ఏంటి ఇది ఏంటి, దీన్ని ఏమంటారు అంటే సో మీరు ఏమంటారంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ అనుకుంటారు. సో చూడడానికి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ లాగానే ఉంది. సో బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రెజెంట్ కంటిన్యూస్ యొక్క ప్యాసివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్ కాదు. సో ఫ్రమ్ బీయింగ్ స్టాప్డ్ అంటే మీనింగ్ తెలుగులో మీరు చెప్పేటప్పుడు అతను వాళ్ళ స్టాప్డ్ అంటే పొడవ పడుతున్నప్పుడు సో ఈయన సేవ్ చేశారు, మొహమ్మద్ వాజీద్ పొడవ పడుతున్నప్పుడు ఆయన్ని సేవ్ చేశారు, ఆయన చనిపోయారు ఇంజురీస్ వల్ల. సో ఫ్రమ్ బీయింగ్ స్టాప్డ్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ వెన్స్డే. సో ఫ్రమ్ బీయింగ్ స్టాప్డ్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. He saved him from being stabbed. So he saved him from being stabbed అంటే it is nothing but a gerund. Gerund here functions as a prepositional object లాగా అవుతుంది gerund అనేది. సో దీన్ని gerund అంటారు. సో నేను ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పాను మీకు gerund ఎలా వర్క్ అవుతుంది సబ్జెక్ట్ లాగా. సో ఇక్కడ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ లాగా అవుతుంది. సో మీరు ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ ఒక అయిపోయింది ఫ్రెండ్స్. అకార్డింగ్ టు కంప్లైనెంట్ మొహమ్మద్ సాజిద్ అంటే ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చారో సో ఆయన చెప్పేది అంటే ఆయన చెప్పడం ప్రకారం, ఆయన ప్రకారం అని చెప్తాం కదా, అకార్డింగ్ టు యూ, అకార్డింగ్ టు హిమ్, అకార్డింగ్ టు హర్ అని చెప్తాం కదా. సో ఈ అకార్డింగ్ టు కంప్లైనెంట్ మొహమ్మద్ సాజిద్ ఆయన చెప్పేది ప్రకారము సో హీ వాజ్ రిటర్నింగ్ హోమ్ సో ఆన్ హిస్ బైక్ అంటే అకార్డింగ్ టు హిమ్ అంటే సో ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ, ఇట్ మే బీ ట్రూ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, వీ కాంట్ సే దట్. ఆయన చెప్పేది నిజమైపోదు కదా. సో అకార్డింగ్ టు హిమ్, అకార్డింగ్ టు ద కంప్లైనెంట్ హూ కంప్లైంట్స్ అంటే ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో, ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆయన ప్రకారము సో వెన్ హీ వాజ్ రిటర్నింగ్ హోమ్ ఆయన తిరిగి వస్తున్నప్పుడు హోమ్కి తిరిగి వస్తున్నప్పుడు ఆన్ హిస్ బైక్ మీద అరౌండ్ 2 AM అంటే 2 గంటలకి వెన్ హీ ఫౌండ్ పీపుల్ క్వారలింగ్ నియర్ ఫాతిమా హాస్పిటల్. చూడండి, వెన్ హీ ఫౌండ్ పీపుల్ క్వారలింగ్ నియర్ ఫాతిమా హాస్పిటల్ అంటే ఆయన వస్తున్నప్పుడు చూశారు. వెన్ హీ ఫౌండ్ పీపుల్ క్వారలింగ్ నియర్ ఫాతిమా హాస్పిటల్ దగ్గర వాళ్ళు గొడవ పడుతుంది చూశారు. ఇన్ షాలిబండలో సాజిద్ సా అసద్ అండ్ అన్వర్ అటాకింగ్ మొహమ్మద్ వాజిద్. సో ఆయన చూశారు సాజిద్ సా అసాద్ అండ్ అన్వర్ అటాకింగ్ మొహమ్మద్ వజీద్ విత్ డాగర్స్తో వాళ్ళు అటాక్ చేయడం చూశారు. సో వెన్ ఫక్రుద్దీన్ అండ్ వసీమ్ ట్రై టు స్టాప్ దెమ్. సో వెన్ ఫక్రుద్దీన్ ఎవరైతే చనిపోయారు కదా సకమ్ టు ఇంజురీస్ ఆయన అండ్ వసీమ్ అనే ఆయన ట్రై టు స్టాప్ దెమ్. ఆ అసద్ అన్వర్ని ట్రై చేశారు స్టాప్ దెమ్. సో